ఏంది సంగతి? నేను ఇప్పుడే లేచిన. సో ఇట్లా క్యాజువల్ ఈరోజు చాలా లేట్ అయింది అసలు లేచే వరకు. దగ్గర 11:30 12 అవుతుంది. గ్రాసరీ షాపింగ్ అట్లా పోదాం అనుకుంటున్నా. సో ఐ జస్ట్ వన్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా మీ అందరి కోసం. సో ఇప్పుడు అట్లా బ్రష్ వేస్తున్నా సారీ. సో ఇంకా మన కొంచెం మొత్తం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయేటప్పుడు ఒకసారి పోయి అట్లా గ్రాసరీస్ అన్నీ ఒక మినిమం ఒక 10 డేస్కి అట్లా గ్రాసరీ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఆయిల్ అయిపోయింది, రైస్ అయిపోయింది, సామాన్ అన్నీ అయిపోయినాయి, చికెన్ అమ్మో చాలా కథ ఉంది. సో అన్నీ పెరుగు అన్నీ ఇంకా సో అన్నీ తీసుకొచ్చేస్తే ఒక బెటర్ పని అయిపోతుంది. అండ్ మళ్ళీ మనకి రేపటి నుంచి 2-3 డేస్ అట్లా మళ్ళీ వేరే వర్క్ ఉంది. దాని తర్వాత ఇంకా మళ్ళీ ల్యాప్టాప్స్ మీద వీటి మీద వర్క్ చేయడము. సో అంత పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనకి టైం అస్సలు లేదు. ఈరోజు పోయి అట్లా గ్రాసరీస్కి ఫినిష్ చేసేసుకుంటే రెస్ట్ టైంని మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సో లెట్స్ గో ఎంజాయ్. నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. బట్ బయట ఫుల్ వర్షం కొడుతుంది. మీరు చూడొచ్చు బయట ఫుల్ వర్షం ఉంది. మనం ఎట్లనో అర్థమవుతలేదు. బట్ ఇప్పుడు కార్ తీసుకొని మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా లెట్స్ గో. కార్లో పోయిన తర్వాత మారుతా. యాక్చువల్లీ నేను ఈ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి యాస్టాల్ ఎప్పుడు వీడియోలు తీయలేదు మీకు. ఎందుకంటే నేను పోయిన ప్రతిసారి నేను హర్రిల్నే పోతుండే, ఏదో టగడగా ఒక 4-5 సామాన్ తీసుకుంటుండే, వస్తుండే, అట్లా చేస్తుండే. అంటే ఒక 2-3 డేస్కి సరిపడా సామాన్ తీసుకుంటుండే అనమాట ఈ కొత్త యాస్టా పోయినప్పటి నుంచి. సో ఈసారి డెడికేటెడ్గా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. గ్రాసరీస్ అవన్నీ. సో అవన్నీ మీకోసం చూపిస్తా. లెట్స్ సీ అసలు ఎట్లుంటుంది ఏంది అది ఇదని. కొన్ని ప్రైజెస్ నాకు ఎందుకు అక్కడ ఇక్కడ కొంచెం వేరు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఎప్పుడైనా. ఈరోజు నేను పోయేది లూటన్ యాజ్డా. ఎందుకంటే నేను హిచిన్ లూటన్ ఈ ఫార్మ్స్ మధ్యలో ఉంటా కాబట్టి హిచిన్ సైడ్ కన్నా నాకు ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. పార్కింగ్ కానీ అవన్నీ కొంచెం మనకు దగ్గరలో ఈ ఫార్మ్స్ నుంచి పోవడానికి అవన్నిటికీ. సో అందుకోసం ఇక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. లెట్స్ సీ అసలు ఏంది కథ, ఎట్లుంటుంది, ఏంది ఎంత కాస్ట్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చెప్తా. ఇదివరకు నేను చేసిన యాజ్డాది చాలాసార్లు. బట్ ఐ వాంట్ క్యాప్చర్ దిస్ టూ. సో ఒకసారి నేను పోయిన ప్రతి లొకేషన్ గట్రా తీద్దాం అనుకుంటున్నా షాపింగ్ది. సో తీస్తూనే ఉందాము. ఎంజాయ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఇంకా చూసి ఎంజాయ్ చేయండి ఎట్లుంది ఏందని. మొత్తం బయట ఫుల్ వర్షం. మీరు చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. ఇక మొత్తం చాలా అంటే చాలా వర్షం. మొత్తం అన్నీ మూసుకుపోయింది. రోడ్లు కూడా మొత్తం వాటర్తోని అదైపోతుంది అన్నమాట. సో ఇది కూడా మొత్తం మూసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మనము ఎంజాయ్. లెట్స్ సీ. ఇంకా లెట్స్ గో. మనం ఆల్రెడీ క్లోజర్ వచ్చేసినాము. మీరు చూసుకుంటే అవి మొత్తం ఎంట్రీ. ఇది ఇంకా లూటన్ ఎంట్రన్స్. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగుల కన్నా ఇండియన్స్ చాలామంది ఉంటారు అనమాట బేసిక్గా ఈ ఏరియాలో. సో ఏషియన్స్, మన ఇండియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశ్ వీళ్ళు చాలామంది ఉంటారు. మనం ఆల్రెడీ యాజ్డా దారి వచ్చేసినాము. సో ఇట్స్ నాట్ టూ బ్యాడ్. చాలా దగ్గర. నాకు ఎంత దగ్గర అంటే ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 10 కిలోమీటర్ లోపు అనుకోండి ఇంకా. సో చాలా అంటే చాలా దగ్గర నాకు. ఇంకా వి అరైవ్డ్ అట్ యాజ్డా. సో ఇది యాజ్డా. నాట్ టూ బ్యాడ్. చాలా బాగుంటుంది. ఇది కూడా పెద్ద ఉంటుంది కొంచెం. మేబీ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పెద్ద ఉంటుందేమో. రాకపోకలు ఎక్కువ అవుతాయి కాబట్టి పెద్ద ఉంటుందేమో మరి. నేనైతే యాజ్డాకి వచ్చేసిన. మీరు చూసుకుంటే యాజ్డా వర్షం చాలా ఉంది. సో అందుకోసమే నేను ఇంకా బయట నుంచి మొత్తం వీడియో తీసుకుంటూ రాలేదన్నమాట. సో లెట్స్ గో. చాలా బాగుంది. వెదర్ కూడా అదంతా మీరు చూసుకోవచ్చు మొత్తం. సో లెట్స్ గో. సామాన్ అదంతా తీసుకొని ఇంకా అంతా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఇక్కడ చలి కూడా వర్షంకి తోడయ్యి ఇవన్నిటికీ తోడై వస్తుంది. అంత వెరైటీగా అనిపిస్తుంది అసలు. బట్ యూ హ్యావ్ టు సర్వైవ్. సో ఇంకేం చేయలేము.
2-3 బట్టలు వేసుకోకపోతే బయటికి రాలేము అట్లా అనమాట. ఇవి చూసుకున్న కూడా కపుల్స్ వస్తూ ఉంటారు చాలామంది, ముసలోళ్ళు, పడుసోళ్ళు, ఇంకా గ్రాసరీ షాపింగే. బట్ అప్పుడు నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు మనకు అంత ఆడియన్స్ లేరు అనుకుంటా. సో అందరు ఆడియన్స్ ఈ వీడియో చూసిరో లేదో నాకు ఐడియా లేదు. సో మీరు చూసుకుంటే ఇట్లా అన్నీ పెట్టేసి ఉంటాయి అన్నమాట, మామిడికాయలు ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ ఇది. సో అట్లా. అండ్ ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి మనకు కావాల్సింది టమాటాలు ఆల్రెడీ ఉన్నాయి, బట్ తీసుకుంటే వద్దనిపిస్తుంది టమాటాలు. ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్ననే ఒక 2 days బ్యాక్ అలా టమాటాలు తీసుకున్నా. ఒక బనానా తీసుకుంటా. బనానాకి మీరు చూసుకుంటే 94p ఉంది. 94p ఆల్మోస్ట్ 100 రూపాయలు. ఇంకా 100 రూపాయలు అనుకోండి, 6 బనానాలు వస్తాయి అంతే. 100 రూపాయలకు 6 బనానాలు. అండ్ ఇంకా లిస్ట్ అంతా రాసుకున్నా, బట్ అయినా కూడా మర్చిపోయినట్టు అవుతుంది. బట్ లిస్ట్ చూసుకుంటా మళ్ళీ మనం ఒకసారి ఇది చేసుకుంటుంటే బెటర్. ఇట్లా ఎంజాయ్ మన వాళ్ళు రబడి ఆలు. ఓకే, సో యాపిల్స్ వద్దు, కావాల్సింది ఇక్కడ ఓన్లీ ఆలు మాత్రమే. 79p. ఎస్, ఇది మనకు బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఒక జస్ట్ అట్లా 4 అట్లా ఉంటాయి. 4కి ఒక 80p. 80p అంటే ఒక 80 రూపాయలు అంతే, 80 రూపాయలు అనుకోండి, అంత ఉంటుంది అన్నమాట. అండ్ ఇది ఎక్కువ కాస్టే ఉంటుంది, కానీ యాక్చువల్లీ యూకేలో అన్నిటికన్నా చీప్ గ్రాసరీది ఏదన్నా ఉందంటే ఐ పర్సనల్లీ ఫీల్ యాజ్డా ఇంకా ఆల్డీ మాత్రమే. ఎందుకంటే ఉన్న అన్నిటికన్నా తక్కువ రేట్లో వస్తుంది అన్నమాట ఈ ప్లేస్లల్లో. ఇంకా కొత్తిమీరకు కూడా దగ్గర 100 రూపాయలు ఇంకా. సో కొత్తిమీరని కూడా మనం 100 రూపాయలకి తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నిటిని మనం 100 రూపాయలకే తీసుకోవాలన్నమాట. మినిమం 100, ప్రతిదీ మినిమం 100 అన్నమాట. సో ఎస్. ఇంకా క్యారెట్ కూడా ఒకటి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అబ్బా, రేట్ పెంచేసిండు క్యారెట్ది వాడు. అమ్మా, కేజీ ఇవి మరీ దొడ్డుగా అనిపిస్తుంది నాకు. సో సన్నం ఏమన్నా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అమ్మ ఇవి కూడా ఇంతే ఉన్నాయి, కానీ కేజీ బెటర్లే. ఇంకా కేజీ 69p. 69p అంటే దగ్గర ఒక 70-80 రూపాయలు, 70-80 రూపాయలు ఉంటుంది. సో ఇంకా చాలా సామాన్ ఉంది కొనేది ఈరోజు. రైస్, ఆయిల్ ఇవి ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఇవి కంప్లీట్లీ అయిపోయింది ఇంట్లో. కాబట్టి అవి మనం తీసుకోకుండా వి కాంట్ ఈవెన్ మూవ్ ఫ్రమ్ హియర్. చికెన్ కూడా మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో మనం చాలా రోజులు పడుతుంది రావడానికి. ఇప్పుడు మినిమం ఒక 10 daysకి సరిపడా, 10 to 12 daysకి సరిపడే అన్ని సామాన్ కొంటున్నాను. 10 to 12 daysకి సరిపడే సామాన్ కొంటున్నాను నేను. ఇక్కడ మీరు చూసినారా, ఇది ఈ హలాల్ అండ్ సంథింగ్. ఇది బేసిక్గా వీళ్ళు పర్సనల్గా పెట్టుకుంటారు అనమాట. అంటే వీళ్ళకి ఎంతో ఫ్రాంచైజ్ టైప్ అట్లా పైసలు ఇచ్చి, దీనికి పైసలు ఇచ్చి, దీని లోపల వాళ్ళ స్టోర్ పెట్టుకున్నందుకు ఎంతో ఇస్తారనమాట యాజ్డాకి. అట్లా వాళ్ళు స్టోర్ నడిపించుకుంటారు అనమాట. సో ఇదంతా చికెన్. ఇంకా ఇదంతా ఇండివిజువల్ దానికి సపరేట్ చేసినవి కూడా ఉంటాయి అన్నమాట. ఓన్లీ లెగ్ పీస్లు, ఓన్లీ బ్రెస్ట్, ఓన్లీ మన ఈ ఏంది రెక్కలు, అవన్నీ వింగ్స్ టైప్ అవన్నీ ఉంటాయి. సో ఏం చేస్తారంటే వీళ్ళు, ఇది 6th December, ఈరోజు ఎంత డేట్, ఈరోజు 3rd కాబట్టి 3 రోజులకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో 6th December ఇది వద్దు మనకి. లోపల 11th Decemberకి ఉన్నాయి, బట్ 11th December అన్నీ చాలా ఎక్కువ కేజెస్ ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు, తప్పదు ఇంకా కొనాలి. అమ్మ అరే 364 తక్కువ ఉంది. ముష్టి 11th December ఇది చాలా ఎక్కువ ఉంది. అది మరి
సో ఇదాని డేట్ చూసుకుంటే 11th December ఉంది ఎక్స్పైర్ డేట్. ఈ రోజు నుంచి ఇంకా వారం ఉంది, మనం అయినా 2 daysలో తినేస్తాం కదా. సో ఐఎమ్ నాట్ షూర్ మనకు అంత పెద్దది వద్దనిపిస్తుంది నాకైతే. ఎస్, ఇట్స్ ఫైన్. ఇంకా చేపలు తినాలనిపిస్తుంది, బట్ అవి కొంచెం వెరైటీ ఉంటాయి మనకి, అవన్నీ తినాలనిపించదు. పొట్టులు వేసి అతికినట్టు ఏదోలాగా ఉంటుంది అనమాట. సో అందుకోసమే అప్పుడప్పుడు నేను ఇగ్నోర్ చేస్తాను అవి. ఒక్కసారేమో తిన్న చేపలు, అవి సూప్ పెట్టుకొని తింటే వర్స్ట్ ఉంది. ఫ్రై ఈజ్ ఫైన్, తినొచ్చు, బట్ సూప్ అయితే అస్సలు తినలేకుండా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్, సారీ మళ్ళా ఐస్ క్రీమ్. ఆయిల్ లాస్ట్ టైం ఆఫర్ ఉండే, నేను ఎట్లాగో ఇంట్లో ఉంది కదా, 1 లీటర్ ఉంది కదా, తర్వాత తీసుకుందాం అనుకొని ఫీలింగ్లో తీసుకోకుండా వదిలేసిన. ఇప్పుడు దాన్ని ఎక్కువ అయిపోయింది కాస్ట్. ఇంకా మనం ముష్టి అవేం చేయలేము ఇప్పుడు. పప్పు వద్దు, ఆల్రెడీ ఉంది. ఇంకా ఏమో ఆయిల్ ఒకటి తీసుకోవాలి, రైస్ ఒకటైతే తీసుకోవాలి. అబ్బా, రైస్ ఎంత ఉందో అర్థమవుతలేదు ఇప్పుడు కాస్ట్. ఐ హోప్ తగ్గియాలని వాళ్ళు. 15 పౌండ్లు. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు ఇది తప్ప, ఎందుకంటే బుగ్గ అంతే. లాస్ట్ టైం నాకు తెలిసి కొన్నది 10-11 పౌండ్స్కి అనుకుంటా, ఇప్పుడు 15 పౌండ్స్ ఉంది, 400 ఎక్కువ. బట్ తప్పదు, ఇంకా తప్పదు, ఇంకేం చేయలేము మనం. ఏం చేయలేము. 15 పౌండ్స్కి ఇదే దిక్కు. ఇప్పుడు ఆయిల్ కూడా లాస్ట్ టైం పెద్దది కొన్నాము, ఇది కొన్నా అనమాట. సో ఇది మనకు 6 పౌండ్లకు వచ్చింది. బట్ ఇప్పుడు దానిలోనే చిన్న వర్షన్ 3 లీటర్స్, అది 5 లీటర్స్. బట్ 3 లీటర్సే మనకి ఇప్పుడు 6 పౌండ్స్ ఉంది. ఎనీవేస్ మనకి 3 లీటర్స్ ఎనఫ్. ఇప్పుడు ఇంతకన్నా అంత పెద్దది కొని అదేం చేసేది ఏం లేదు ఇప్పుడు మనం. సో ఇట్స్ ఫైన్. ఇంకా వాట్ ఎల్స్, మిక్చర్, కారా అవి కూడా ఉంటాయి అన్నమాట, బట్ మనకు అవి ఏమొద్దు. అసలు నేను మర్చిపోయినా ఇంకేమేమి కొనాలి ఏందేందని. పెరుగు కూడా, రైస్ అండ్ వరల్డ్ ఫుడ్స్ వద్దు మనకి. అరే మనకి పాప్కార్న్వి అవి కావాలి యాక్చువల్గా అయితే. ఇక్కడ ఎవరిని అడుగుదాం, యాజ్ వాళ్ళు ఎవరు లేరు కదా. ఒకటి మయోనీస్. మనకి రియల్ మయోనీస్ అనుకుంటా యాక్చువల్లీ మనం తినేది. మన చికెన్ ఇవేంది, నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవిటికి తినేది. సారీ. సో అవి, ఇంకా పాస్తా కూడా తీసుకోవాలి యాక్చువల్గా మనం. లాస్ట్ టైం ఇవి మంచిగా ఉన్నాయి యాక్చువల్గా, అయితే మంచిగా ఉన్నాయి. కొంచెం మన మ్యాక్రోనీ అదే టైపు, కానీ కొంచెం స్పైరల్ ఇది బేసిక్గా. 2-3 మ్యాక్రోనీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇది. ఇంకా దీంతో పాటు కొంచెం వెరైటీ ఉంది ఇది, మరి ట్రై చేద్దామా అనిపిస్తుంది. మరి మనకి పెద్దగా లెట్స్ సీ. ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఇది కూడా మంచిగా ఉంది కదా, గవ్వల్లాగా ఉన్నాయి ఇవి యాక్చువల్గా అయితే. గవ్వల్లాగా ఉన్నాయి. గవ్వలు బెటరా ఇవా? ఓకే, గవ్వల తర్వాత ఈ రెండు ఎంజాయ్ అనిపిస్తుంది. ఈ రెండు కలిపి 150 అనుకోండి. ఇంకా 150 ఇట్స్ నాట్ టూ బ్యాడ్. ఓకే, తినొచ్చు, పెట్టవచ్చు. ఐ మీన్ కాస్ట్. అయ్యా, ఆయిల్ ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ బ్రాండ్. ట్రై చేయొచ్చా అనిపిస్తుంది నాకైతే. చెయ్యొచ్చు, ఎందుకంటే ఇవన్నీ అన్నీ గవే సన్ఫ్లవర్ ఆయిల్, అన్నీ గదే ఆయిల్ కదా. సో
ఆలోచిస్తున్నా నేనైతే. అయ్యా ఇవి 2 లీటరే, ఇది 3 లీటర్ యాజ్డా నుంచి. ఇది యాజ్డా సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి ఇట్స్ నాట్ టూ బ్యాడ్. 3 లీటర్స్. బేసిక్గా 2 వెజిటేబుల్ ఆయిల్సే, 2 3 లీటరే. ఇదేమో సమ్ కేటీసీ బ్రాండ్ నుంచి. ఇది యాజ్డా వాళ్ళది అనమాట. యాజ్డాలో కొంత తక్కువ కాస్ట్ ఉంది. బట్ యాక్చువల్లీ నేను ఇవన్నీ చూసిన అనమాట. దీనిలో ఈ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ యాజ్డాదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజులు నేను ఇత్తిని మోసపోయినా ఎక్కువ రేట్ పెట్టి మరీ అనిపించింది. బట్ ఎనీవేస్ మనం 5 లీటర్స్ కొన్నాం కాబట్టి ఇట్స్ నాట్ టూ బ్యాడ్ అప్పుడు కొన్నప్పుడు. సో ఈసారి మనకి సారీ చేస్ థ్యాంక్ యూ. సో ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే యాజ్డాదే. కొంత తక్కువ కాస్ట్ అట్ ద సేమ్ ప్రైస్, ఇంకా మంచి మంచి న్యూట్రిషన్ ఉంది దానికి దీనికి కంపేర్ చేస్తే. సో ఇదే బెటర్, ఎంజాయ్. ఇంకా యాక్చువల్లీ ఒక నూడిల్స్ ఉంటుండే, అవి ఇప్పుడు వస్తలే వీళ్ళ. అవి క్రేజీ నూడిల్స్ అసలు 40pకే ఉంటుండే. బట్ ఇప్పుడు అవి వస్తలేవు, ముష్టి. ఇప్పుడు ఏవో బుగ్గే వస్తున్నాయి, అవి అంత టేస్టీ ఉంటలేవు. ఇంకా మనం ఏం చేయలేము, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి సాపుకొని కూర్చోవలసిందే. పాలు అట్ సమ్ టైమ్స్, సో నాట్ టూ బ్యాడ్. ఒకటి చిన్నది 15 డిసెంబర్ చాలా గ్రేట్ డే, ఎందుకంటే నేను పుట్టినరోజు నా బర్త్డే. సో 15 డిసెంబర్ వరకు ఎక్స్పైరీ ఉంది. నాట్ టూ బ్యాడ్. ఎక్కువ తాగను, ఛాయ్ అసలు తాగను, జస్ట్ పాలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి. సో లైట్గా తాగాలనిపిస్తుంది కాబట్టి అదొకటి. అండ్ ఇంకా కాఫీ, షుగర్లు ఇవన్నీ అవసరం లేదు, అవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకా బ్రెడ్ వద్దు, నేను ఇక్కడ కాలేదు, సో వద్దు. ఎప్పుడో ఒకసారి క్రొసాంట్ అది ఇది అట్లా తింటాం, కానీ మరీ బ్రెడ్ని స్పెసిఫిక్ బ్రెడ్ తినలేను, ఇంకా అవ్వదు నాతోని. ఇంకా ఇవన్నీ మన కేక్స్ అండ్ బేక్స్ అది ఇది ఉంటాయి చూసినా, ఆ టైప్ అన్నమాట ఇవన్నీ. బన్ను, ఈ కప్ కేక్స్ అలాంటిది అన్నమాట. అండ్ కేక్స్ కూడా ఉన్నాయో, కానీ ఒక్కొక్కటి దగ్గర 1500 అంతా అన్నమాట. ఓ నాట్ టూ బ్యాడ్. 481 మంచి చాక్లెట్ కేక్. నా బర్త్డేకి నేనే కొనుక్కొని తింటా ఇక. సో అట్లా అన్నమాట. ఇవన్నీ మన ఈ రోటీ గీటీ అలాంటి టైప్స్ అన్నమాట ఇదంతా. సో వ్రాప్స్ నా బర్త్డేది వ్లాగ్ చేస్తే వ్రాప్స్ తీసుకొని చికెన్ షవర్మా, మటన్ గిటన్ అన్నీ వండుకొని తింటే ఇట్ వుడ్ బి గ్రేట్. సో ఐ విల్ ప్లాన్ దాట్. బట్ అంత టైం ఉండాలి ఆ రోజు మనకి. ఆ రోజు ఏ డే అవుతుందో నాకు తెలియదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఆ రోజు ఏ డేనో. ఇంకా చిప్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, చిప్స్ వద్దు. ఈ మొత్తం చిప్సే అన్నమాట. చిప్స్ ఇక్కడ బేసిక్గా క్రిస్ప్ అంటారు, చిప్స్ అంటే ఇక్కడ వేరేటి, ఇక్కడ క్రిస్ప్ అంటారు. ఇది ఒక్కటి మాత్రమే మన ఆలు చిప్స్ ఉంటాయి మన దగ్గర వీటిలో అమ్ముతారు, అలాంటివి అన్నమాట. మిగతా అన్ని వెనిగరు, బీఫ్, చికెన్ ఏవేవో ఇక అవన్నిటివి ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బెటర్ అనిపిస్తుంది. ఆలు చిప్స్ ఒక్క ప్యాకెట్కి 85p సంథింగ్, ఒక 100 రూపాయలు వేసుకోండి, ఇంకా 85-100 రూపాయలు 6 వస్తాయి ఇంట్లో. ఎంజాయ్ అట్లా అన్నమాట. అండ్ ప్రతిరోజు అన్నంలో సైడ్కి తీసుకొని తినొచ్చు. ఇంకా హోటల్స్ బిస్కెట్స్ తీసుకోవాలి కొన్ని మనం. సో వేడ మూలకు పెట్టి ఈడ అంత వెరైటీ ఉంటుంది. యాజ్డానే కొంచెం వెరైటీ ఉంటుంది, బట్ వెరైటీ ఉన్న ఇదే కొంచెం బెటర్ ఇప్పుడు మనకి, ఎందుకంటే దగ్గరలో ఉన్న యాజ్డాలో ఇదే కొంచెం బెటర్ యాజ్డా. సారీ మళ్ళా నో బిస్కెట్స్ యా. ఈ రో మొత్తం బిస్కెట్స్, ఇంకా ఆడ రాసింది ఇక్కడ బిస్కెట్స్, చీజ్ బిస్కెట్స్ అని. సో మొత్తం బిస్కెట్స్ కాబట్టి యా. నేను తీసుకునే బిస్కెట్స్ వచ్చేసి బార్బన్. సో ఓన్లీ బార్బన్ మాత్రమే. నేను తీసుకునేవి ఓన్లీ బార్బన్ ఒకటే తీసుకుంటా. సో బార్బన్
అప్పుడప్పుడు ఇవి కొంచెం మన యూనో ఈ గిక్కీస్ టైప్ అన్నమాట. ఇవి ఒక 2 ఎనఫ్. ఇది బై యాజ్డా ఏదైతే ఉంటుందో అది కొంచెం చీపర్ అనమాట యాజ్ కంపేరింగ్. కానీ క్వాలిటీ అన్నీ మంచిగానే ఉంటాయి, ఎందుకు మరి తెలియదు వీళ్ళకి. నాకు తెలిసి బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు అంతే. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అన్నిటికి కంపేర్ చేస్తే కొంచెం చీపర్ అనిపిస్తుంది నాకు. ఇంకా రైస్, ఆయిల్ అది ఒకసారి లిస్ట్ చూస్తా, ఎందుకైనా మంచిది, లేకపోతే బుక్ అయ్యేలా ఉన్నా నేను. 1 minute ప్లీజ్. బోళ్ళు కడిగే సబ్ అయిపోయింది అనమాట మన దగ్గర. సో ఇది 500 ml. ఇది 500 ml, ఇది 1 లీటర్. 500 ml వచ్చేసి 62p, 1 లీటర్ వచ్చి 127. ఎంత ముష్టి అయితే మనం ఇది వదిలేసి తీసుకుంటాం. మనం ఇదే తీసుకుంటాం ఇప్పుడు, ఎందుకంటే 62p. దాన్ని ఇప్పుడు డబల్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 124 అవుతుంది. ఇక్కడ మనం 3p సేవ్ చేస్తున్నాం. సో అందుకోసం మనం వీటిని 2 తీసుకోవాలి, అర్థమైందా? అండ్ మళ్ళీ మనకి ఇన్ కేస్ అది ఒకవేళ వెంటనే వాడాలని లేకపోయింది అనుకో, మనం అప్పుడు ఇది కొంచెం వాడుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మనం మనం పట్టుకొని పోవచ్చు. అది మిగులుతే అంత మనం పట్టుకోబుద్ధి కాదు. ఆలోచించాలి కొంచెం, అట్లా సేవింగ్ టిప్స్ మా మమ్మీ నేర్పించింది. అట్ ద సేమ్ వే ఇంకా మనకు కూడా కొంచెం అట్లా అయ్యా ఇది తీసుకుంటే మనం లాస్ అయిపోతాం 82p. సో ఇది తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. కరెక్టేనా? అడిగినాక మళ్ళీ బుగ్గ కాం కదా, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా. ఓషియప్ లిక్విడ్, ఫ్రెష్ బెర్రీ, ఓకే, బెర్రీ పింక్, పర్ఫెక్ట్. ఇవి 2 ఇనఫ్. ఇక ఇంకా లిస్ట్ చెక్ చేస్తున్నా, ఏమన్నా మర్చిపోయినా, ఇంకేమైనా ఉన్నాయా అది ఇది అని చెప్పి. సో పిజ్జా ఒకటి మిలిగింది, మిర్చి ఒకటి మిలిగింది, పెరుగు ఒకటి మిలిగింది. ఎస్, అంతే. బాగానే గుర్తున్నాయి మనకి ఇవన్నీ చూడకపోయినా కూడా. నాట్ టు బ్యాడ్, మెమరీ పవర్ ఇస్ ఫైన్. పెరుగు, మిర్చి, మైక్లో బ్యాటరీ అయిపోయింది, నేను పవర్ బ్యాంక్ కూడా తీసుకురాలే. బట్ ఇంకా ఒక 2 పిజ్జా మనకి. వాయిస్ వస్తుందో వస్తలేదో కూడా నాకు ఐడియా లేదు, వచ్చినా ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో ఏమో. ఇది మనం రెగ్యులర్గా తీసుకునే పిజ్జా అనమాట, బేబీక్యూ చికెన్ స్టోన్ బేక్ పిజ్జా. నాట్ టు బ్యాడ్, ఇట్స్ ఫైన్, తినొచ్చు. అండ్ బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయింది. బట్ ఇంకా మనకి పెరుగు మిగిలిపోయింది, మిర్చి మిగిలిపోయింది, అంతే. సో లో ఫ్యాట్ యోగర్ట్. డేట్ ఎంత ఉంది, 22 December. నాట్ టూ బ్యాడ్. సో ఒక 3 పెరుగు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. 3 పెరుగు ఈజ్ ఫైన్. మిర్చి ఇది ఒకటి ఎనఫ్. ఇదే దగ్గర 150 రూపాయలు. ½ కిలో కూడా కాదు, ఇది 175 grams. ఇక మనం ఏమంటాం చెప్పు, బట్ ఏం చేయలేము, ఇదే చీప్. ఇక దగ్గరలో ఇప్పుడు ఇలా అంతా కదే, కొంచెం మన పర్సనల్ సాటిస్ఫాక్షన్కి 2-3 కవర్లు ఇట్లా అనాలి అంతే. అండ్ ఇంకా అంతే. బిల్ ఒకసారి, ఇంకా బిల్ చేసిన తర్వాత లెట్స్ గో హోమ్, అంతే. ఇంకా బిల్లింగ్ ఇదంతా, ఈ వే ఓన్లీ ఇంకా మనకి గ్రాసరీ ఇదన్నమా. అయ్యా సో ఇంకా ఇవన్నీ స్కాన్ చేసేసి, ఇవన్నీ ఇక్కడ స్కాన్ చేసి ఇక్కడ పెట్టాలి. ఇన్ కేస్ మనం ఇలానే పెట్టామనుకో అది నెక్స్ట్ స్కాన్ చేసుకోవడం అనమాట. సో అండ్ దొంగలా కూడా వచ్చేస్తారు అక్కడ, మనం వేసుకొని వెళ్ళిపోతారు. పెద్ద స్టోరీ అప్పుడు. ఎవ్వి స్కిప్ చేయొద్దు, ఎవ్వి మనం అది చేయొద్దు. మన సొంతాన్ని చేసుకుంటున్నాం కదా, సెట్ చేద్దామని అంటే కుదరదు అనమాట. సో అట్లా ఎంజాయ్. మొత్తం కలిపి
4383 అయింది, అంటే దాదాపు 5000 అయింది మనకి ఇప్పుడు బిల్లు. సో ఇంకా మనం అన్నీ తీసుకున్నాము అండ్ రిసిప్ట్ కూడా వచ్చేసింది. ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 4383, అంటే యూనో టూ మచ్. 5000 ఒక 10 రోజులు అట్లా వస్తాయి మనకు అంతే. సో ఎస్, ఎంజాయ్. వీఆర్ డన్ విత్ ద షాపింగ్ మొత్తం అయిపోయింది. బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం ఉంది. సో ఇంకా మనం ఏం చేయలేము, వర్షంలో తడుచుకుంటే అయినా మనం పోవాల్సిందే. బట్ ఇన్ ద మీన్ టైమ్ నేను తమ్ముళ్ళకి ఎక్కువ 2-3 ఫోటోలు తీసుకోవాలి. సో ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీ పంపండి, డాడీకి పంపించండి. సారీ ఫర్ దా ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.